మాజీ కెప్టెన్ భారత్ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్కు వీడ్కోలు పలుకుతున్నట్లు కొద్ది రోజుల కింద పలు ఆంగ్ల మీడియాల్లో కథనాలు వచ్చాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కాంట్రాక్ట్ డీల్పై సంతకం చేయలేదని, ఇది రిటైర్మెంట్కు సంకేతాలు అని అంతా భావించారు. అయితే ఈ పుకార్లకు టీమిండియా మాజీ ఆటగాడు మహమ్మద్ కైఫ్ తెరదించాడు. ఆర్సీబీతో కోహ్లీ ఒప్పందం పునరుద్ధరించుకోలేదన్న వార్తలలో ఈ ఊహాగానాలు రాగా కైఫ్ ఈ విషయంపై మరింత క్లారిటీ ఇచ్చాడు. విరాట్ కోహ్లీ ఆర్సీబీలో ఆడేందుకు కట్టుబడి ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. ఈ మేరకు కైఫ్ తన ఇన్స్టాగ్రామ్ వీడియోలో కోహ్లీ రిటైర్మెంట్ గురించి వస్తున్న వార్తల్ని తోసిపుచ్చాడు. కోహ్లీ కమర్షియల్ డీల్ పై సంతకం చేయలేదని వార్తలు వచ్చాయని, వాటిలో నిజం లేదన్నాడు. ఇక్కడ ఆటగాడి ఒప్పందంతో పాటు వాణిజ్య ఒప్పందం కూడా ఉంటుందన్నాడు. కమర్షియల్ డీల్ పై కోహ్లీ సంతకం చేయలేదనే వార్తలు నిజమే కావచ్చు, కానీ ఇది ఆటగాడి ఒప్పందాన్ని ప్రభావితం చేయదని కైఫ్ చెప్పాడు. కాగా 2008లో ఐపీఎల్ ప్రారంభమైన నాటి నుంచి కోహ్లీ కేవలం ఆర్సీబీకే ఆడుతున్నాడు. మరే ప్లేయర్ ఇలా ఒకే ఫ్రాంచైజీలో ఇన్నాళ్లు కొనసాగలేదు. కోహ్లీ ఇటీవలి అద్భుత ప్రదర్శనల్ని హైలైట్ చేస్తూ మాట్లాడిన కైఫ్ ఇప్పుడే అసలు ఆట మొదలైందని అన్నాడు. ఇటీవలి సీజన్లో కోహ్లీ 650+ రన్స్ చేసి ట్రోఫీని అందించాడని, తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలో రన్స్ చేశాడని గుర్తు చేశాడు. 2024 టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడని, 2023 వరల్డ్ కప్లోనూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ టోర్నీగా నిలిచాడన్నాడు. విరాట్ కోహ్లీ ఇప్పుడే ఆడడం మొదలు పెట్టాడన్న కైఫ్ కోహ్లీ ఎక్కడికి వెళ్లట్లేదని, కేవలం ఆర్సీబీ కోసమే ఆడతాడని ధీమా వ్యక్తం చేశాడు.